పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షల వెల్లువెత్తుతున్నాయి. పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే సీఎం చంద్రబాబు, లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు. పవన్ కు బర్త్డే విషెస్ చెప్తూ అల్లు అర్జున్ ఒక ట్వీట్ చేశారు. అయితే అల్లు అర్జున్ ట్వీట్ చేయడం కొంత అల్లు అభిమానులకు, పవర్ స్టార్ అభిమానులకు సంతోషాన్ని ఇచ్చింది. కొంతకాలంగా పవన్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య కొంత గ్యాప్ రావడం, ఏపీ ఎన్నికల నుంచి అది పీక్స్కి చేరడాన్ని మనం చూసాం. అల్లు అర్జున్ అరెస్ట్ సమయంలో కూడా పవన్ పెద్దగా రెస్పాండ్ అవ్వలేదు అనేటువంటి విమర్శలు వచ్చాయి. మొన్న అల్లు అర్జున్ నానమ్మ మృతితో చాలా కాలం తర్వాత పవన్, అల్లు అర్జున్ మళ్ళీ కలిశారు. పవన్, అల్లు అర్జున్ కలవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ చేసినటువంటి ఆ ట్వీట్ను చాలామంది రీట్వీట్ చేస్తున్నారు, చాలామంది ఫార్వర్డ్ చేసుకుంటున్నారు. ఆ అభిమానులంతా కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పవర్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్కి ఒక రకమైనటువంటి పండగ రోజు అనే చెప్పుకోవాలి. భారీ ఎత్తున ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, బ్లడ్ డొనేట్ చేస్తూ ఉంటారు, ఆహారాన్ని సప్లై చేస్తుంటారు, చాలామందికి అన్నదానం చేస్తుంటారు, ఇట్లా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మరోవైపు ఇటు పార్టీలో కూడా, జనసేనలో సైతం ఇది చాలా పండగ వాతావరణాన్ని ఇస్తుందని చెప్పాలి. ఈ నేపథ్యంలో చాలామంది సినీ, రాజకీయ ప్రముఖులు పవన్ కళ్యాణ్కు ట్విట్టర్ వేదికగాను, సామాజిక మాధ్యమాల్లోనూ ఆయనకి డైరెక్ట్గా చాలామంది విష్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రవిచంద్ర, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? పవర్ స్టార్ ఏపీ డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా అటు పార్టీల్లోనూ, రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ ఎలాంటి ఉత్సాహం ఉంది? ఆయనకు సంబంధించి ఎలా విషెస్ చెప్తున్నారు? ఓవరాల్గా డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? నందు, తెలుగు సినీ ప్రేక్షకులకు పవర్ స్టార్ గా, అలాగే మెగాస్టార్ చిరంజీవికి సోదరుడిగా సుపరిచితుడైన పవన్ కళ్యాణ్, అలాగే ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో డిప్యూటీ సీఎం గా అందరికీ పరిచయం అయ్యారు. ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు సంపాదించుకుంటున్న పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా అటు రాజకీయ, సినీ రంగాల నుంచి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు అయితే వెల్లువెత్తుతున్నాయి. అలాగే చిరంజీవి ఒక ట్వీట్ చేయడం జరిగింది. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ చిరంజీవి ఆయన విష్ చేయడం జరిగింది. మరి ముఖ్యంగా ఇప్పుడు అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నది అల్లు అర్జున్ జన్మదిన శుభాకాంక్షలు చెప్పటం అనేది ఇప్పుడు అందరికి కూడా ఒక హాట్ టాపిక్ అయిందనే చెప్పుకోవాలి. హార్ట్ ఫెల్ట్ బర్త్డే విషెస్ టు అవర్ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటూ అల్లు అర్జున్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అనేది ఇప్పుడు ఆసక్తి రేగింది. అటు మెగా ఫ్యాన్స్ లోను, అల్లు ఆర్మీలోను కూడా పవర్ స్టార్ కి అల్లు అర్జున్ చెప్పిన జన్మదిన శుభాకాంక్షలు అవర్ పవర్ స్టార్ అంటూ సంబోధించటమే ఇక్కడ మనం అందరికి కూడా కొంత ఆసక్తి రేపింది. అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ పట్ల ఎలాంటి ప్రేమాభిమానాలు ఉన్నాయి అనేది దానికి నిదర్శనం అంటూ అటు మెగా ఫ్యాన్స్, అల్లు ఆర్మీ అందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి ఉంది. అందు రైట్ థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద చాలామంది సినీ ప్రముఖులు కూడా పవన్ కళ్యాణ్కు విషెస్ చెప్తున్నారు. ఆయన ఇలాంటి బర్త్డేస్ ఎన్నో జరుపుకోవాలంటూ వారు కోరుకుంటున్నారు. చాలామంది రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు అందరూ తమ విషెస్ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం డీటెయిల్స్ చూద్దాం. ఎవరెవరు విష్ చేశారు, ఏమని విష్ చేశారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఎక్స్ వేదికగా చాలామంది పవన్ కళ్యాణ్కు విష్ చేస్తున్నారు. మనం స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. నారా లోకేష్ చేసినటువంటి ఒక ట్వీట్ మనం చూస్తున్నాం. వెండి తెరపై అభిమానులను అలరించిన పవర్ స్టార్ జనహితమే అభిమతంగా రాజకీయాల్లోకి ప్రవేశించి పీపుల్ స్టార్గా ఎదిగారు. ప్రజల కోసం తగ్గుతారు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించేందుకు నెగ్గుతారు. సొంత తమ్ముడు కంటే ఎక్కువగా నన్ను అభిమానించి అండగా నిలిచిన పవనన్నకు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ నారా లోకేష్ చేసినటువంటి ట్వీట్ మనం చూసాం. మరోవైపు చంద్రబాబు సైతం ఒక ట్వీట్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మిత్రులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. అడుగడుగునా సామాన్యుడి పక్షం, అణువణువున సామాజిక స్పృహ,
మాటల్లో పదును, చేతల్లో చేవ, జన చైతన్యానికి, జన సైన్యానికి ధైర్యం, మాటకి కట్టుబడే తత్వం, రాజకీయాల్లో విలువలకు పట్టం, స్పందించే హృదయం, అన్నీ కలిస్తే పవనిజం అని నమ్మే అభిమానులు, కార్యకర్తల, ప్రజల దీవెనలతో మీరు నిండు నూరేళ్లు వర్ధిల్లాలి. మరెన్నో విజయ శిఖరాలను అందుకోవాలి. పాలనలో, రాష్ట్ర అభివృద్ధిలో మీ సహకారం మరోలేనిది అని తెలియజేస్తూ మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ చంద్రబాబు ఒక ఎక్స్లో ఒక పోస్ట్ చేశారు విష్ చేస్తూ. మరోవైపు సాయి ధరమ్ తేజ్ కూడా ఒక పోస్ట్ చేశారు. నాకు పట్టుదల నేర్పించి నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపిన నా గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు, హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ మామ అంటూ ఆయన చేసినటువంటి ట్వీట్ మనకు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఒక గురువుగానే ట్రీట్ చేస్తుంటారు సాయి ధరమ్ తేజ్. చాలా సందర్భాల్లో చెప్పారు తనకు ఒక గైడ్ లాగా, తనకు ఒక దిక్సూచి ఆయనే అని చెప్తూ ఉంటారు. అలాగే చిరంజీవి ఒక పోస్ట్ చేశారు. చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు నిరంతర సేవలు అందిస్తున్న పవన్ కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. ప్రజాసేవలో నువ్వు చూపుతున్న అంకిత భావం చిరస్మరణీయం. ప్రజలందరి ఆశీస్సులతో, అభిమానంతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ప్రజలకు మార్గదర్శకుడిగా నిలవాలని ఆశీర్వదిస్తున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఆయన తమ్ముణ్ణి ఆశీర్వదించారు చిరంజీవి. అలాగే అప్పటి ఒక వింటేజ్ ఫోటోను సైతం ఆయన పోస్ట్ చేశారు. వయసులో బాగా యంగ్ వయసులో ఉన్న సమయంలో చిరు అలాగే పవన్ కలిసి తీయించుకున్నటువంటి ఒక ఫోటో, చిరుని హగ్ చేసుకుంటూ పవన్ ఉన్నారు ఆ ఫోటోలో, తన అన్నయ్యను. ఆ ఫోటో చిరు పోస్ట్ చేశారు. మనం స్క్రీన్ మీద చూస్తున్నాం, ఆర్టీవీ మీకు చూపిస్తుంది. ఒక వింటేజ్ ఫోటో లాంటి ఫోటోను ఒకటి పోస్ట్ చేశారు. తమిద్దరూ చాలా ఎంతో ఆప్యాయంగా ఉన్నటువంటి ఫోటో, అన్నదమ్ములు ఇద్దరికి సంబంధించి పోస్ట్ చేసి తన తమ్ముడు ఆయురారోగ్యాలతో ఇలాగే ఇంకా మరింత అభివృద్ధి చెందాలంటూ ఆయన కోరుకుంటూ ఆయన చేసినటువంటి పోస్ట్ కూడా మీరు చూస్తున్నారు. అలాగే అల్లు అర్జున్ కూడా ఒక పోస్ట్ చేశారు. హార్ట్ఫుల్ బర్త్డే విషెస్ టు అవర్ పవర్ స్టార్ అండ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన కూడా అల్లు అర్జున్ కూడా చేసినటువంటి పోస్టు మనం చూస్తున్నాం. ఇలా అనేక మంది సినీ రాజకీయ ప్రముఖులందరూ కూడా పవర్ స్టార్కి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకి, తమ అభిమాన నటుడికి, రాజకీయ నాయకుడికి తమ విషయస్ని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజంతా కూడా ఇక పండగ వాతావరణంగానే ఉంటుంది. ఫ్యాన్స్ అందరికీ ఎక్కడ చూసినా సరే పవర్ స్టార్ అభిమానుల సందడి కనిపిస్తుంది. అటు రాజకీయాల్లోనూ, ఇటు సినిమాల్లోనూ, సమాజంలోనూ ఎక్కడ చూసినా ఖచ్చితంగా పవర్ స్టార్ పవన్ అభిమానుల సందడి ఈరోజంతా కూడా ఇక ఆయనకి సంబంధించినటువంటి ఆయన బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు ఖచ్చితంగా మనకు కనిపిస్తాయి. అలాగే భారీ ఎత్తున ప్రతి సంవత్సరం రక్తదానం లాంటివి చేయడం, ఇలా ఎన్నో కార్యక్రమాలు సహజంగా చేస్తూ ఉంటారు, మనం చూస్తూనే ఉంటాం. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలామంది విషెస్ చెప్పారు, మరింత మంది విష్ చేస్తున్నారు. అలాగే ఆయన సినిమాలకు సంబంధించి సైతం కొన్ని అప్డేట్స్ మనం చూస్తూనే ఉన్నాం. ఉస్తాద్ భగత్ సింగ్కి సంబంధించి ఒక పోస్టర్ని రిలీజ్ చేసింది టీం. అలాగే మరోవైపు ఓజీకి సంబంధించి కూడా ఒక పోస్టర్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇలా ఆయన సినిమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వరుసగా వస్తూ ఉన్నాయి ఆయన పుట్టినరోజు సందర్భంగా. అలాగే అనేక మంది సినీ అభిమానులు సైతం ఇప్పుడు ఆయన వద్దకు క్యూ కడుతున్నారు.